ఏ శాసనం ఈ మాట విన్న రమ్యకృష్ణ గారు ఏమైపోతారో తెలియదు కానీ బాహుబలి సినిమాలో డైలాగ్ మాత్రం నేనైతే మూకీ డ్రామా చేశాను. చూసిన వాళ్ళు ఏమైపోతారో నాకైతే అర్థం అవ్వలేదు. అత్త వర్సెస్ కోడళ్ళు అనమాట. మదర్స్ డే స్పెషల్ అమ్మల్లో అందరితో అత్తల గారితో నేనైతే కేక్ కటింగ్ అయితే చేశాము. లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ మా పిల్లలు మా గురించి మదర్స్ డే స్పెషల్ అని చెప్పేసి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నారు. మేము మామూలు కేకే అనుకున్నాము. మాకు అదర్ యాక్టివిటీస్ కూడా పెట్టారనమాట. ఈ మదర్స్ డే స్పెషల్గా అత్త కోడళ్ళం కలిపి కేక్ కట్ చేయడం జరిగింది. అత్తగారులతో కలిపి మేము గేమ్స్ ఆడడం ఎప్పుడు మాకు రొటీనే. మా పిల్లలు మా గురించి చేశారు కదా, మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మదర్స్ డే రోజు మా పిల్లలు మాకు గేమ్స్ పెట్టి కేక్ కట్ చేపించారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా చేయడం వల్ల. ఇంట్లో జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు పిల్లలు మా గురించి మనీ గ్యాదర్ చేసుకుని మాకు గిఫ్ట్లు ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. గేమ్స్ వచ్చేసి లెమన్ స్పూన్ ఒకటి ఆడిచ్చారు, మూకీ డ్రామా ఒకటి ఆడిచ్చారు, లాస్ట్ క్యాట్ వాక్ చేయించారనమాట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీ. కదా లెమన్ స్పూన్లో మా అత్తయ్య వాళ్ళు మేము ఆడేమన్నమాట. జస్ట్ ఫర్ ఫన్ అనమాట. మేము ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పి వాదాపంతాలు వేసుకుంటున్నాము. మేమే గెలుస్తామని చెప్పి. మా పిల్లలు మా గురించి మళ్ళీ ఇంకొక సెకండ్ యాక్టివిటీ అయితే ప్లాన్ చేశారనమాట. ఇదే మూకీ డ్రామా. ఇప్పుడు మేము ఎలా యాక్ట్ చేస్తాము, మా ఇంట్లో మొత్తం ఆస్కార్ అవార్డులన్నీ మా ఇంట్లో అక్కడ కట్ చేసేసింది యూట్యూబ్ కాదంటే కళ్యాణ ఆస్కార్ అవార్డులు కాస్త మాకే వస్తాయేమో యాక్ట్ చేసినందుకు. మేము అనుకున్న దానికన్నా బాగా గ్రాండ్గా అయితేనే చేశారు మా పిల్లలు. పాయింట్స్ గురించి విన్నరు లూజర్ అని ఏమి ఉండదు. పాయింట్స్ గురించి మేము కొద్దిసేపు యాక్టివిటీగా ఉంటామని చెప్పేసి దెబ్బలా
అందరికీ హ్యాపీ మదర్స్ డే. ప్రతి ఒక్క అమ్మాయి తల్లి కావాల్సిందే. ప్రతి ఒక్క అమ్మాయికి కూడా హ్యాపీ మదర్స్ డే అనమాట. మా ఫ్యామిలీ మామూలుగా ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఎవరు కలిసినా సరే ఈజీగా కలిపేసుకుంటాము. జాయింట్ ఫ్యామిలీస్లో అలానే ఉంటాము. ఎప్పుడు ఏదో ఒకటి ఫంక్షన్, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిందంటే రోజు మా ఇంట్లో ఫంక్షన్లోనే ఉంటుంది అనమాట. ఈరోజు ఏం కొత్త కాదు. వీడియో తీయడం వల్ల మీకైతే తెలుస్తుంది. మా ఇంట్లో నార్మల్గానే ఉంటాము. ఇలా ఏ ఫంక్షన్ జరిగినా కూడా మా ఇంట్లో ఇలానే గ్యాదర్ అవుతాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. గిఫ్ట్లు ఇచ్చారు మాకు. లాస్ట్ మాకు గిఫ్ట్లు ఇస్తారని కూడా తెలియదు. సర్ప్రైజ్ అనమాట. ఇది బిగ్ సర్ప్రైజ్ మాకైతే. జాయింట్ ఫ్యామిలీస్ అయితే ఎంతమంది అయితే ఇష్టమో వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. ఏడు మాసం వస్తుందా? చూసారు కదా మా ఇంట్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట. అందరం కలిపి ఒక ఫోటో అయితే తీయించుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఫోటో అయితే తీయించుకున్నాం లాస్ట్కి. అందరికీ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నైట్ 11 అయ్యే వరకు కూడా ఎంజాయ్ చేసాము అనమాట. బాయ్ బాయ్.